మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని వైసీపీ నాయకులు ఎంపీపీ గొర్ల సూరిబాబు, పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు తెలిపారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. ఇచ్చిన హామీలను 100% తొందరలోనే అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు దానిని తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. సమావేశంలో కొన్నతాల మురళీకృష్ణ, దిలీప్ కుమార్, ఆళ్ల నాగేశ్వరరావు, జాజుల రమేష్ పాల్గొన్నారు. పరిధిలో 91.2% అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఈ తాలూకా సర్వేలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడంలో మొదటి స్థానంలో ఉందని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పార్టీలు మంచి స్పందన వచ్చింది. మరి ఈ రకంగా జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ కన్వీనర్లు, పురసార్థులు, పార్టీ నాయకులతో అపూర్వ స్పందన లభించిన వేళ తాలూకా పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల తాలూకా నాడిని కనిపెట్టే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా మనం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ప్రజలు ఏ రకంగా ఉన్నారో తెలుసుకునే ఒక కొత్త వరవడికి నాంది పలకడం, అనుకున్న దానికంటే రెట్టించిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ లక్ష్యంతో అయితే గతంలో ఏదైనా తాలూకా కార్యక్రమాలు చేస్తే జనభూమి కమిటీలకి వాళ్ళ సిఫార్సులకు వాళ్ళ తాలూకా ఒత్తిళ్లకు మేరకే పథకాలు అందించే కార్యక్రమం చూసాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నిజమైన లబ్ధిదారుడు అది ఏ పార్టీ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శ్రీ దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా అనకాపల్లి మండల సచివాలయ కన్వీనర్, అనకాపల్లి ఎంపీపీ గొల్లు సూరిబాబు గారికి, సచివాలయ ఇన్ఛార్జ్ కొన్నతాల మురళీకృష్ణ గారికి, యువజనోపాధి అధ్యక్షుడు జాజుల రమేష్ గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఏప్రిల్ 7వ తేదీ నుంచి నేటి వరకు కూడా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగింది. ఇందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి సారథ్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 85,265 ఇల్లులకు గాను మేము 78,354 ఇల్లులకి ప్రతి గడప కూడా తొక్కడం జరిగింది. వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇచ్చినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో, సంక్షేమం తీసుకున్నటువంటి ప్రతి కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంది. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మా పథకాలు ఉంటాయనే విధంగా ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే గతంలో దోపిడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉండేది. తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు ఎవ్వరికీ కూడా న్యాయం జరగలేదు బాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు పెన్షన్ కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, చేయూత కానీ నేరుగా మా ఇంటికి కానీ మా అకౌంట్కి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎప్పటికీ కూడా ఆశీర్వదిస్తాం. ఆయన మరలా ముఖ్యమంత్రి కావాలని అనేటువంటి ఆకాంక్ష ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా కనిపించింది. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రజా మద్దతు పుస్తకాన్ని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి 5 ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఇవి. మీకు ఏ కుటుంబానికి వెళ్ళినా కానీ 5కి 5 మార్కులు కూడా వేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి 100% మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు సచివాలయ కన్వీనర్లు కానివ్వండి, గృహసార్థులు కానివ్వండి,